Ganga Goya. Yeah, oi. Uneloto. Ganga Goya. Yeah, oi. Uneloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుంది. ఇందులో భాగంగా నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు పోస్ట్ కార్డుల ఉద్యమం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఈ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఠాక్రే ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ విన్నెల్లా. ఏదైతే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే ఈ రోజు అయితే గాంధీ భవన్ వేదికగా కూడా ఒక పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈ రోజు ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినారు. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ అంశానికి సంబంధించిన విషయాలపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఏదైతే నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిన్న దీనికి సంబంధించిన కూడా జై భారత్ సత్యాగ్రహ దీక్షకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని, సత్యాగ్రహ దీక్షలు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్రధాని మోడీ పైన రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి తెరలేపిందని చెప్పొచ్చు. ఏదైతే గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ తీసుకున్న వ్యాఖ్యలు చేసిన దానిపైన కూడా అక్కడ కర్ణాటక ఎమ్మెల్యే పుణ్యేశ్వర్ మోడీ హరీష్, థ్యాంక్ యూ. క్రిమినల్ పరువు నష్టం కేసులో తనకు మెట్రోపాలిటన్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ చేయనున్నారు. దీనికోసం సూరత్లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. తనని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఆయన వ్యాజ్యంలో కోరనున్నట్లు సమాచారం.
సెషన్స్ కోర్టు తీర్పునిచ్చే వరకు ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కూడా రాహుల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత సెషన్స్ కోర్టుకు చేరుకుంటారని న్యాయవాది కిరీట్ పహ్వానలా తెలిపారు. ఇక పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా సూరత్ కు చేరుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రిమినల్ పరువు నష్టం కేసులో తనకు మెట్రోపాలిటన్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ చేయనున్నారు. దీనికోసం సూరత్లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు ఆయన సిద్దమయ్యారు. తనని దోషిగా తెలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఆయన వ్యాఖ్యల్లో కోరనున్నట్లు సమాచారం. సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చే వరకు ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కూడా రాహుల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత సెషన్స్ కోర్టుకు చేరుకుంటారని న్యాయవాది కిరీట్ పన్వాలా తెలిపారు. ఇక పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ సందర్భంగా సూరత్ కు చేరుకుంటారు.